హాయ్ అండి, నేను మీ దేవి సందీప్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము రీసెంట్గా వైజాగ్ వెళ్ళాం కదా. సో వైజాగ్ వచ్చేసి మేము ట్రైన్లో వెళ్ళామన్నమాట. ట్రైన్కి మనకు 10 అవర్స్ జర్నీ పడుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్తారా అని చెప్పేసి నేను మీకు ఈ కోసం అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేము ఆర్కే బీచ్ దగ్గర రూమ్ తీసుకున్నాము. ఆర్కే బీచ్ నుంచి నెక్స్ట్ వచ్చేసి కైలాసగిరికి వెళ్ళాము. అక్కడ శివయ్య దర్శనం చేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా సార్ అక్కడ ఏవో సంగీత వాయిద్యాలు చూస్తున్నారు, వాటిని టెస్ట్ చేస్తున్నాడు అనమాట. ఇంకా మనకి కైలాసగిరి దగ్గరే రోప్ వే అంటే జిప్ వే ఉంటుంది కదా, అది ఉందన్నమాట. సో మేము అది ట్రై చేసాము. మీకు ఆ వీడియో ఖచ్చితంగా లాంగ్ వీడియోలో మనకి షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ చాలా వరకు కూడా మనకి అంటే ప్రతిదీ కూడా మనము రీజనబుల్ ప్రైస్లోనే అంటే చూడొచ్చు అండ్ లాగే ట్రై చేయొచ్చు అనమాట. నెక్స్ట్ అక్కడ నుంచి బాలాజీ టెంపుల్, మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ వచ్చేసి ఇక్కడ ఉందన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా వైజాగ్లో పెట్టారు కదా ఐటీ కారిడార్ అనేది, అది కూడా కొత్తగా స్టార్ట్ అయింది. సో ఇంకోటి ఏంటంటే ఈ జిప్ వే అనేది మనకి జిప్ లైన్ అనేది వచ్చేసి రాటం పోటం కలిపి అంటే అప్ అండ్ డౌన్ కలిపేసి మనకి 200 ఛార్జ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ నుంచి మనము వైజాగ్లో మనం ఏంటంటే రిషికొండ బీచ్, అలాగే కైలాసగిరి, ఆర్కే బీచ్, నెక్స్ట్ వచ్చేసి బాలాజీ టెంపుల్, జిప్ లైన్, నెక్స్ట్ వచ్చేసి కొన్ని పార్క్స్ ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీకు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు మనం బీచ్లో ఎంత టైం స్పెండ్ చేసినా కూడా నైట్ అయ్యేలోపు కూడా మనము రూమ్కి వచ్చేలాగా చూసుకోవాలి. మేమైతే అలాగే చూసుకున్నాము. సో మెయిన్ ఏంటంటే మేము ఎగ్జాక్ట్గా 10కి 8:30కి 9కి ఆ మధ్యలో రూమ్ నుంచి రెడీ అయ్యి బయటకు వచ్చేసాము. సో మేము ఏంటంటే వైజాగ్లో తిరగడం అంటే బైక్ మీద అయితే ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేమైతే డబల్ డెక్కర్ బస్సు చూస్ చేసుకున్నాము. చాలా బాగుంది, కొత్తగా ఇప్పుడు గవర్నమెంట్ పెట్టిందనమాట. సో మీకు ఆ వీడియో కూడా నేను డబల్ డెక్కర్ బస్కి సంబంధించిన వీడియో, దాని టికెట్ ప్రైస్ ఎంత అనేది కూడా మీకు లాంగ్ వీడియోలో షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, ఓకేనా. సో ఇంకొక విషయం ఏంటంటే వైజాగ్కి మనకేంటంటే బీచ్లతో పాటు ఇంకా చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. అందులో మనకి మెయిన్ 2-3 టెంపుల్స్ వస్తాయన్నమాట. టెంపుల్స్తో పాటు వచ్చేసి ఇంకొకటి ఏంటంటే మనకి మ్యూజియంస్ ఉన్నాయన్నమాట. మేమైతే అంటే దగ్గర 5 లోపు అన్నీ ఫినిష్ చేసుకున్నాము. ఆ తర్వాత నైట్ అలా సరదాగా బీచ్లో నడుచుకుంటూ మంచిగా ఇంకా ఎంజాయ్ చేసాము. అంటే అలా వాక్ చేసుకుంటూ కొంచెం బీచ్ని అంటే ఆ వేవ్స్ని ఎంజాయ్ చేస్తూ నెక్స్ట్ వచ్చేసి 4 మ్యూజియంస్ అన్నాను కదా. 4 మ్యూజియంస్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము దీనికి ప్రైస్ అంటే టికెట్ చెప్తాను మీకు. టికెట్ వచ్చేసి 1 చూస్తే 100 రూపీస్. బట్ మనము 4 చూసామనుకోండి, 4కి ఏంటంటే 200 రూపీస్. అంటే ఒక్కొక్క దానికి మనకు వచ్చేసి 50 రూపీస్ పడుతుంది. అట్లా అని చెప్పేసి మేము ఏం చేసాము, 200 పెట్టి 4 చూడొచ్చు అని చెప్పేసి ఇద్దరం కూడా తీసుకున్నాము. సో ఇందులో మెయిన్ ఏంటంటే కిడ్స్ నెక్స్ట్ వచ్చేసి అలాగే అంటే స్కూల్ ఏజ్ ఆ పిల్లలు, కిడ్స్ కాదు, స్కూల్ ఏజ్ కాలేజ్ అలా ఆ పిల్లలకి అయితే బాగుంటుంది. మ్యూజియంస్ చాలా బాగున్నాయి. ఆ టైంలో మనకి అంటే మనకి యూస్ చేసిన మిజైల్స్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి హెలికాప్టర్స్ కావచ్చు, అప్పుడు యూస్ చేసిన రాకెట్స్ కావచ్చు, లేదంటే అప్పుడు బ్లాస్ట్ అయినవి, ప్రతిదీ కూడా మనకి టోటల్ ఇన్ఫర్మేషన్ మంచిగా అసలు కళ్ళకు కట్టినట్లు భలే చాలా బాగా పెట్టారు. చాలా బాగుంది మ్యూజియంస్ కూడా. ఇది నైట్ టైం విజిట్ చేస్తే ఏంటంటే మనం ఎగ్జైట్గా ఉంటుందన్నమాట. హెలికాప్టర్, నెక్స్ట్ వచ్చేసి అక్కడ యుద్ధ విమానంలో ఎలా బ్లాస్ట్ అయిపోయింది, దాన్ని ఎలా రిపేర్ చేయాలి, ఇవన్నీ కూడా చాలా పెట్టారనమాట. అలాగే విశాఖపట్నానికి సంబంధించినవి అంటే వాటర్ ట్యాంక్స్, అంటే లోపల యుద్ధానికి అంటే సముద్రంలో చేసే యుద్ధానికి సంబంధించినవి కూడా చాలా అంటే పెద్ద పెద్ద వెపన్స్, వాటికి సంబంధించిన రిపేరింగ్స్, ఇవన్నీ కూడా వైజాగ్ వెళ్తే డెఫినెట్గా ఇది చూడకుండా ఎవ్వరూ ఉండరు. సో ఇది వచ్చేసి నైట్ టైం అనమాట, చాలా బాగుంది. మనకి విశాఖ ఓడరేవు అనే సంబంధించిన అప్పట్లో అంటే ఆ ఇయర్లో ఆ టైంలో దీన్ని ఎలా మోడిఫై చేశారు, ఇప్పుడు ఎలా ఉంది ప్రజెంట్ అనేది కూడా మనకి మొత్తం కూడా
పెట్టారనమాట. నెక్స్ట్ వచ్చేసి మేమైతే ఇండియన్ నేవీకి సంబంధించిన మ్యూజియం కూడా, అంటే ఇందులో మనకి 4 టైప్స్ అనమాట. నేవీకి సంబంధించింది, ఓడరేవుకి సంబంధించింది, అలాగే నెక్స్ట్ హెలికాప్టర్కి సంబంధించింది, ఏరోప్లేన్కి ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో అది చూసాము. నేవీది కూడా చాలా బాగుంది. సో మనకేంటంటే ఇక్కడ మనము రియాలిటీని చూస్తున్నట్లే అనిపిస్తుంది అనమాట. మనకేంటంటే అక్కడ పైలట్స్ ఉంటారు, నెక్స్ట్ వచ్చేసి నేవీ ఆఫీసర్స్ ఉంటారు. నెక్స్ట్ అంటే ఆ మ్యూజియంలో అవన్నీ కూడా అలా ప్రజెంట్ చేశారనమాట. చాలా బాగుంది. మేము ఆల్మోస్ట్ 4 మ్యూజియంస్ని విజిట్ చేసాము. మాకు 4 మ్యూజియంస్కి కూడా వచ్చేసి దగ్గర దగ్గర 1.5 అవర్ 2 అవర్స్ పట్టింది. చాలా బాగా, అంటే మనకి ఆ టైంలో సముద్రం నుంచి మనము అంటే ఎలాంటి వెపన్స్ని యూస్ చేసాము, ఎలాంటి రాకెట్స్ని ఎలాంటి ఏంటి మిజైల్స్ని యూస్ చేశారు అప్పట్లో అని చెప్పేసి కూడా చాలా బాగా ప్రజెంట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి అప్పట్లో అంటే గ్రేట్ పైలట్స్ కావచ్చు, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్వి అవార్డ్స్, రివార్డ్స్, నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఏం అచీవ్ చేశారు అవన్నీ కూడా చాలా చాలా బాగా ప్రజెంట్ చేశారు. చాలామంది కాలేజ్ పిల్లలు, నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి ఏంటంటే ఒక ట్రిప్ లాగా అరేంజ్ చేసి మ్యూజియంస్ని విజిట్ చేస్తున్నారు. మా వెనక వాళ్ళే ఉన్నారు. అందుకోసమే మేము కొంచెం ఫాస్ట్గా వెళ్ళామన్నమాట. ఎందుకంటే ఒక 200 మెంబర్స్ వరకు కూడా వాళ్ళు ఉన్నారనమాట. సో అందుకోసమే మళ్ళీ డిస్టర్బెన్స్ అవుతుందని. ఇది వచ్చేసి అంటే హెలికాప్టర్ పైలట్స్ ఎలా దాన్ని రన్ చేస్తారు అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఇది వచ్చేసి మనము లోపల అంటే ఒక విమానం ఎలా ఉంటుంది, జెట్స్, అలాగే మన ఇండియన్ ఆర్మీకి సంబంధించిన జెట్స్ ఎలా వర్క్ చేశాయి అప్పట్లో. నెక్స్ట్ వచ్చేసి సముద్రాలలో దగ్గర అవి ఎలా ఉంటాయి, సో దాన్ని స్పీడప్ ఎంత, దాన్ని ఎలా వర్క్ చేయాలి, దానికి ఓవరాల్ మొత్తం కూడా దానికి సంబంధించిన ఎవ్రీథింగ్ కూడా వాళ్ళు ప్రజెంట్ చేశారనమాట. సో మీరు ఎప్పుడైనా వైజాగ్ వెళ్తే డెఫినెట్గా 4 మ్యూజియంస్ని విజిట్ చేయండి. మేమైతే అలా మ్యూజియంస్ అలా ట్రిప్ మొత్తం కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత వచ్చేసి ఇంకా నైట్ టైం అక్కడే డిన్నర్ చేసాము ఒక హోటల్లో. ఆ తర్వాత మేము రూమ్కి వచ్చేసాము. సో ఈ వీడియో ఎంతమంది చూసారో డెఫినెట్గా లైక్ చేయండి. అలాగే వైజాగ్ ఇంతవరకు ఎంతమంది వెళ్ళారో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.